హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన అనిత గారు పేరవరం నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ ధ్యాన సేవ. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. జూమ్ సెక్షన్ వీక్షిస్తున్న ఆత్మ బంధువులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఫర్ యూ మీకోసం చాలా అద్భుతంగా ఉందండి పేరు కూడా. మరి బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు అనిత. నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు అనిత. నాకు ఈ ధ్యాన పరిచయమై 18 సంవత్సరాలు అవుతుందమ్మా. నేను జన్మించిన స్థలం ఈస్ట్ గోదావరి రంగంపేట, అత్తగారిది ఆచంట వెస్ట్ గోదావరి. మరి అత్తగారింట్లో ఉన్నప్పుడు నాకు అనారోగ్య కారణంగా మా వీధి వాళ్ళందరం కలిసి భిక్షమయ్య గురూజీ యోగా క్లాస్లో జాయిన్ అవ్వడం జరిగింది. మాది 80వ బ్యాచ్. అంటే అందరూ అనారోగ్యం తక్కువగా ఉండటం వల్ల అనుకుని వెళ్ళామన్నమాట. మరి అక్కడ సాధన కొద్దిగానే ఉన్న ఎక్కువ ఆసనాలు, మనసుకు సంబంధించిన విషయాలు మాట్లాడుతూ ఉండేవారు. తెల్లవారుజామున 4 గంటలకు వెళ్ళాలన్నమాట. అప్పటి వరకు తెల్లవారుజామునలాగే అలవాటు కూడా లేదు. 4 దాటితే గుంజీలు తీపిచ్చేవారు. చెప్పులన్నీ లైన్ గా పెట్టేటట్టు ఒక మాస్టర్ ఉండేవారనమాట. లైన్ గా పెట్టాలి, ప్లస్ 4 దాటితే గుంజీలు తీపిచ్చేవారు. మర్నాడు కరెక్ట్ గా వస్తాం కదా అని. అప్పుడు నాకు అర్థమైంది సమయం యొక్క విలువ. సమయమే భగవంతుడు. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అక్కడ నేర్చుకున్న ఆ జ్ఞానాన్ని నేను ఇప్పటికీ అప్లై చేస్తూ ఉంటా. ఏ పనైనా 10 నిమిషాలు ముందుండటం. మరి లోపల మనసుకు సంబంధించిన విషయాలు నేర్పేవారు. అంటే మనం చాలా మారాలి అన్న విషయం నాకు అర్థమైంది. తర్వాత ఆసనాలు వేస్తూ రా ఫుడ్ పెట్టేవారు. అప్పటి వరకు కాయగూర ముక్కలు, డ్రై ఫ్రూట్స్ విలువ తెలీదు. చక్కగా అన్ని ఫుడ్ తయారు చేసి పెట్టేవారు. మంచి విషయాలు మాట్లాడేవారు. కొద్దిసేపు ధ్యానం చేపించారు. నేను అది కంటిన్యూ అయ్యా వారం రోజుల కోర్సు. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఒక నెల రోజులు దాన్ని కంటిన్యూ చేశాం. మా పక్కింటి బుల్లిశ్రీ మేడంకి యోగా చేసిన డిస్క్ ప్రాబ్లం తగ్గలేదు. వాళ్ళ ఇంటికి వండర్ వరల్డ్ అనే బుక్ వస్తూ ఉండేదన్నమాట. ఆ నెల మ్యాగజైన్లో పిరమిడ్ శక్తి ధ్యానం గురించి ఆవిడ చదవడం జరిగింది. ఇది కూడా చూద్దాము అని ఆలోచించి మళ్ళీ అందరూ కలిసి ఆ ఫోన్ చేసి ఎంక్వైరీ చేయగా భీమవరంలో 3 days క్లాస్ జరుగుతున్నాయని వాళ్ళకి తెలిసింది. అందరూ కలిసి మళ్ళీ ఆ క్లాస్కి వెళ్ళారు. అక్కడ 3 రోజుల్లో ఆవిడ కూర్చునే స్థితికి వచ్చేసారు. ధ్యానం, సాంగత్యం, పిరమిడ్ శక్తి. ఎప్పుడైతే ఆవిడ కూర్చునే స్థితికి వచ్చారో కొన్ని బుక్స్, సీడీలు తీసుకుని అక్కడి నుంచి నా దగ్గరికి రావడం జరిగింది. అనిత, యోగా కన్నా ఈ ధ్యానం చాలా బాగుంది. మరి నాకు ఇలా గుణం కనపడిందని నాకు నేర్పిన మొట్టమొదటి గురువు మా పక్కింటి బుల్లిశ్రీ మేడం. ఆవిడకి ఎప్పుడు నేను సదా కృతజ్ఞత తెలుపుతూ ఉంటా. నువ్వైతే 10 మందికి చెప్తావు అనిత అని నాకు ధ్యానం నేర్పించారు. నాకు అప్పుడు అర్థమైంది, ఎవరి కాళ్ళు పట్టుకోక్కర్లేదు, ఎక్కడికి వెళ్ళనవసరం లేదు. ఇంట్లో కూర్చుని సాధన చేస్తూ ఆరోగ్యం నుంచి ముక్తి మోక్షం వరకు అవకాశం ఉందంటున్నారు. ఇంతకన్నా గొప్ప విద్య ఏముంటుంది అని నేను ధ్యానం చేయటం మొదలెట్టాను. 30 నిమిషాలు ఎప్పుడైతే కూర్చుని ధ్యానం చేస్తూ ఉన్నానో మరి తల ఊగటం, ఒళ్ళు బరువెక్కటం, ఒక్కసారి తేలికవటం, ఇలాంటి చిన్న చిన్న అనుభవాలన్నీ వస్తూ ఉంటాయి. మాకు ఇంకా చెప్పడానికి గురువు ఎవరూ లేరు. చదువుకోవటం, వినటం, ధ్యానం చేయటం నేను అంతే. వారం రోజులు కంటిన్యూగా ధ్యానం చేస్తూ ఉంటే ఒకరోజు తెల్లవారుజామున అఖండమైన వెలుతురుని చూశాను. అది కొన్ని కోట్ల కాంతి. ఆ సమయంలో నా శరీరం అంతా కూడా కరెంట్ షాక్ కొట్టిస్తున్నట్టు అనిపిస్తూ ఉంది. నాకు బాబా అంటే ఇష్టం, కాస్త భయం కూడా అవటం చేత, బాబా నువ్వెందుకు నాకు కనపడట్లేదు అని చెప్పి అడిగా. అప్పుడు ఆయన స్వరం నాకు స్పష్టంగా వినపడింది. అమ్మా, నా అసలు స్వరూపం ఇదే అని బాబా స్పష్టంగా చెప్పడం
జరిగింది. ఆ రోజు నుంచి అందరిలోనూ ప్రేమ చూడాలి అన్న విషయం నాకు ధ్యానపరంగా అర్థమైంది. మరి అప్పటి నుంచి కూడా ఆ ప్రేమ అందరికీ పంచుతూ ఈ ధ్యాన సేవ చేసుకునే భాగ్యం నాకు ప్రకృతి ఇచ్చింది. మరి ఆ తర్వాత బుక్స్, నేను చదివిన మొట్టమొదటి పుస్తకం ఆత్మ పుష్పం. పాలకొల్లు పద్మ గారు ఆవిడ జీవిత కథ 20 పేజీల్లో రాశారు. ఎన్నో కష్టాలు, ఇబ్బందులు, సమస్యలు అవి తీరడానికి నోములు, వ్రతాలు, పూజలు, యాత్రలు, జపాలు, మతాలు కూడా మార్చిందట ఆవిడ. కానీ ఆవిడ దుఃఖం తీరలే. అప్పుడు షిరిడి సాయిబాబా వెండి విగ్రహం చేయించుకుని చేతిలో పెట్టుకుని కన్నీటి అభిషేకం చేసింది. బాబా నాకు దుఃఖాన్ని తొలగించవా అని. అప్పుడు ఇలాంటి అమ్మ ఒక ధ్యానం పాంప్లెట్ ఇంట్లో వేసింది. అందులో ధ్యానం సర్వ దుఃఖ నివారిణి. ఆ పాయింట్ ఆవిడ హత్తుకుంది. ఓహో, బాబా నాకు ఇంకొక మార్గం చూపించారు అని పక్కన సప్తాహాలు జరిగే చోటకి ఆ పాంప్లెట్ తీసుకుని వెళ్ళింది. అక్కడ ధ్యానం చేయటం, మౌనంగా ఉండటం, సాంగత్యం చేయటం మొదలుపెట్టింది ఆవిడ. అప్పటి నుంచి మౌనంగా ఉండటం అలవాటు చేసుకుందట. ఇంతకు ముందు అత్తగారు కోడలు హోరాహోరీగా దెబ్బలాడుకునేవారట. నేనేంటి నేనేంటి అని. ఎప్పుడైతే ఈవిడ సాధన మొదలెట్టిందో మౌనంగా ఉండటం అలవాటు చేసుకుంది. అప్పుడు అత్తగారిలో ఆలోచన మొదలైందట. ఇన్నాళ్ళు ఇదనేది ఏమీ మాట్లాడట్లేదు, ఇది ఏమి చేస్తుంది అని. ఆవిడ కూడా సాంగత్యానికి వెళ్ళారట. అక్కడ ఆవిడ కూడా సాధన విషయాలు అన్ని విని ఆవిడ కూడా మౌనంగా ఉండడం అలవాటు చేసుకున్నారు. మరి ఆడవాళ్ళు ప్రశాంతంగా ఉంటే మగాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? ఇంట్లో ప్రశాంతంగా ఉంటారు. అలా ఆవిడ జీవితం ధన్యమైంది. దేశ విదేశాలు వెళ్ళి నేను ప్రచారం చేస్తున్నాను అని చెప్పి ఆమె చెబుతూ, మరి ప్రతి కథకి ఒక నీతి ఉంటది కదా, అలా ఆవిడ చెప్తున్న సూక్తి ఏమిటి అంటే, మారవలసింది మొగుడు కాదు, మారవలసింది పిల్లలు కాదు, మారవలసింది సమాజం కాదు, మారవలసింది నేనే అన్న గొప్ప సత్యం ఆవిడ చెప్పడం జరిగింది. నాకు నీతి అర్థమై అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేనేంటి అనేది నేను చూసుకుంటాను. మరి ఇప్పటి వరకు నేను అనేది ఏంటి అంటే, మనసు యొక్క మాయలో ఉంది మనకి. మనసు యొక్క మాయలో ఉండటం వల్ల అన్ని తప్పు ఒప్పులే. ఇప్పుడు ఏంటంటే మనసు యొక్క మాయ మనం ధ్యానంలోకి వెళ్ళాక మార్పు ఏంటి అనేది ఇక్కడ ఒకరోజు ధ్యానంలో కూర్చుంటే ఇది అందరికీ చెప్పు అని వస్తుంది. ఏమిటి? ఎప్పుడు ఎక్కడికి వెళ్ళం. కరివేపాకు కూడా బయటికి వెళ్ళే అలవాటు లేదు. కానీ లోపల నుంచి సత్యం చెప్పుకొని వస్తుంది. అప్పుడు నేను ప్రయోగం చేశా. అందరి ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత రాత్రికి ఇంటికి తాళం పెట్టి నాకు అనిపించిన మేడం దగ్గరికి వెళ్ళా. అమ్మ అని పలకరిస్తే ఆవిడ ఒకటే చెప్పింది, అనిత ఇవాళ నువ్వు రాకపోయి ఉంటే నేను ఆత్మహత్య చేసుకునేదాన్ని అని. ఎందుకు ఇట్లా అనిపించింది అని చెప్పి నేను ఎప్పుడైతే నేను ధ్యానంలో కూర్చున్నానో, నువ్వు కాలు బయట పెడితే కొన్ని వందల కుటుంబాలు బాగుపడతాయి అని నా ఇన్నర్ నుంచి రావడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సంసారంలో నిర్వాణం, అన్ని పనులు చేసుకుంటూ ఒక మహిళగా ఏది చెయ్యాలో అవన్నీ కూడా ఈ పిరమిడ్ సొసైటీ మూవ్మెంట్ లో ఉన్న అన్ని విభాగాల్లోనూ కూడా జిల్లాల వరకు కూడా వెళ్ళి ఈ సేవ చేసుకునే భాగ్యం నాకు పిఎస్ఎస్ ద్వారా. జీవించే కళ ఎంత అద్భుతమైన ఎప్పుడైతే ఈ ధ్యానం గురించి తెలుసుకున్నాను, మరి ఇప్పటి వరకు కూడా సత్యాన్ని చెప్తూ ఉన్నా. రాఘవరావు గారి పుస్తకాలండి. ధ్యానం ఎందుకు చెయ్యాలి, శాకాహారం ఎందుకు తినాలి, భగవంతుడంటే ఎవరు, సేవ అంటే ఏమిటి, ఆధ్యాత్మికత అంటే ఏమిటి, చాలా కూలంకషంగా అరటిపండు వలిచినట్టు ఉండేది సత్యాలు. ఎప్పుడైతే పుస్తకం చదువుతూ ఉన్నానో కళ్ళంటే నీళ్ళు వస్తూ ఉండేది. ఇలాంటి ఆధ్యాత్మిక సత్యం ఇప్పటి వరకు ఎవరు ఎందుకు చెప్పలేదు. అమ్మ నుంచి తెలియలే, తండ్రి నుంచి తెలియలే, బంధువుల నుంచి తెలియలే, స్నేహితుల నుంచి తెలియలే. ఈ జీవితం అంతా ఎంతకాలం వృధా చేసుకున్నామా అని చెప్పి ఆయన బుక్స్ ద్వారా అర్థమై ఈ సేవ అందరికీ తెలియ చెప్పాలని ఒక ఆతృత. ఎందుకంటే చక్కగా కూర వండితేనే అది అందరికీ పంచాలన్న ఆలోచన అండి ఒక స్త్రీగా. అలాగే మంచి విషయాన్ని మనకి తట్టినప్పుడు ఇది అందరికీ చెప్పేయాలన్న ఆతృత నాకు బాగా ఉండేదనమాట. ఏ రోజు సబ్జెక్ట్ ఆ రోజు చెప్పేయాలి. ఎవరు కనపడినా దీని గురించే మాట్లాడేదాన్ని. పని వాళ్ళతో సహా, పక్క వాళ్ళతో సహా, గ్రూప్ లో సహా
ఇది చెప్పేయాలి అన్న ఆతృత ఉండేది ప్రతిరోజు సబ్జెక్ట్ చదివి. అలా ఆ మహాభాగ్యం ఇంట్లో యాక్టివ్నెస్ పెరగడం నాకు. ప్రతి పని గంటలో అయ్యేదల్లా 10 నిమిషాల్లో చేసుకోవడం, సంసారంలో అన్ని పనులు చక్కబెట్టుకోవడం, 10 గంటలకెళ్ళి ఎవరో ఒకరితో ఈ టాపిక్ మొదలు. అలా బుల్లిశ్రీ మేడం నేను ఈ విషయాన్నే మేము చక్కగా డిస్కషన్ చేసుకుని మళ్ళీ దీన్ని ఎలా వెళ్ళాలి అంటే పక్కన పాలకొల్లులో ఏ ప్రోగ్రాం జరుగుతున్నా వాళ్ళ చెవిని పడేది. ఆవిడ వెళ్ళేవారు కానీ నేను వెళ్ళేదాన్ని కాదు. ఎందుకంటే నాకు పాప చిన్నదవటం చేత అక్కడ వరకునే పర్మిషన్ కాబట్టి ఊళ్ళో చక్కబెట్టేదాన్ని. ఎలా అంటే మేడం నువ్వు వెళ్ళు అనేవారు. అంతే, ఆ పని ఆవిడ వచ్చేవారు కాకపోయినా నేను అన్ని చేసేసేదాన్ని. ఎప్పుడైతే నేను ఒక్కదాన్ని నేను ఎప్పుడూ అనుకోలేదమ్మా. ముక్కోటి దేవతలు నాతో ఉన్నారు, ఈ వర్క్ చేస్తున్నారన్న అనుభూతి ప్రతి క్షణం పొందేదాన్ని. అలా 1 డే క్లాస్‌కి ఊరంతా పాంప్లెట్లు పంచమన్నారు. ఇంకో మేడంని తీసుకెళ్ళి అందరినీ బొట్టు పెట్టి ఆహ్వానించాం. నాకు ధ్యానం అప్పటికి పూర్తిగా అనుభవం లేకుండానే ధ్యానం యొక్క విశిష్టత ప్రతి ఒక్కరికి చెప్పుకుంటూ వెళ్ళిపోయా. మరి చదువులో వెనక బెంచీలో కూర్చునేదాన్ని. 1 డే క్లాస్ అనగానే ఎదురు కూర్చునేదాన్ని. కూర్చుని నాకు ఎవరు ఏ క్లాస్ చెప్పినా క్లాసులు వింటూ ఉన్నప్పుడు సేవే అల్టిమేట్. చక్కగా ఈ సేవకు మించింది లేదు అని మాత్రం నువ్వు చెయ్యి అన్న సందేశమే నాకు ఎప్పుడు వినిపిస్తూ ఉండేది. అక్కడ టీ అందించటంతో పాటు అందరికి కుర్చీలేయటంతో పాటు అది నేను ఆడదాన్ని అన్న విషయం అక్కడ మర్చిపోయా. సేవ చేసుకోవాలి అంతే, ఇది అందరికీ చెప్పేయాలి అంతే. అప్పటి నుంచి కూడా పెద్దింటి నుంచి వచ్చేదేమో, పెద్దింటి కోడలనేమో ఎవరన్నా చూస్తారేమో అనుకుంటారేమో, ఇవన్నీ కూడా పక్కకు జరిగిపోయినాయి. చెప్పాలి 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 చెయ్యాలన్న ఆలోచనే నన్ను ముందుకి నడిపించి ఎంతో మంది స్నేహితులు ఈ ప్రయాణంలో పరిచయం అయ్యారు. ఒక చిన్న క్లాస్ చేయాలి, ఓకే, వాళ్ళ ఇంటికెళ్ళి వాళ్ళ పర్మిషన్ అడిగి వాళ్ళ ఇంట్లో క్లాస్ పెట్టడం. ఆవిడ ఓకే అన్నాక ఇరుగు పొరుగును కూడా అందరికీ నేను ఇంట్లో క్లాస్ అని చెప్పాను. మళ్ళీ అయిపోయిన తర్వాత ఆ క్లాస్ టైంకి వెళ్ళి చక్కగా వాళ్ళందరినీ ధ్యానం చేపించి ఉప్పు చదువుతూ ధ్యానం చేపించేదాన్ని. నాలో ఇన్ని కళలు ఉన్నాయా, ఇంత శక్తి ఉందని నాకే ఆశ్చర్యమైన విధంగా మొదటి అడుగు వేయటం జరిగింది. ఇది ప్రతి మహిళకి ఇది ఉదాహరణగా కావాలనే ఈ రోజు నేను ఈ అనుభవం చెప్తున్నాను. అందరం చెయ్యగలం చెయ్యగలం చెయ్యగలం. పరిపూర్ణ స్త్రీగా మరి తీర్చిదిద్దిన సొసైటీ పిరమిడ్ సొసైటీ మూమెంట్. కాబట్టి మనం అందరం కూడా ఈ ధ్యాన సేవలో ముందుకెయ్యాలి. ఎందుకంటే ధ్యాన సేవే దైవ సేవ. చెబితే చేసేది పని, తీసుకుని చేసేది సేవ. ప్రతి ఒక్కరూ కూడా సేవా తత్పరులం కావాలని సేవ అనే భాగ్యం మన పిఎస్ఎస్ మనకు వచ్చిన రోజు నుండి ఈ భాగ్యాన్ని అందించింది. కాబట్టి అందరూ ఈ ధ్యాన భాగ్యాన్ని అందుకోండి, ఆచరించండి, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇదే ఏ సొసైటీ చెప్పినా. కానీ మనకి పిఎస్ఎస్ లో అందరూ గురువులు కావాలి. ఇక్కడ గురు శిష్యులు లేరు, అందరూ గురువులు కావాలన్న సంకల్పమే మనకి పత్రిజీ ఈ భాగ్యాన్ని అందించారు. ఎప్పుడైతే ఈ ప్రచారంలో ఉన్నామో 1 నెల రోజులకే పత్రి సార్ ఆచంట రావటం, అందరికీ షేక్ హ్యాండ్ ఇస్తూ రావటం, నాకు షేక్ హ్యాండ్ ఇస్తే ఒక కరెంట్ షాక్ లాంటి చేతిలోంచి పాస్. ఓ, గురి స్పర్శ ఎలా ఉంటుంది కాబోలు అని నేను అనుభూతి చెందాము. ఆ తర్వాత ఎన్నిసార్లు షేక్ హ్యాండ్ ఇచ్చినా ఆ ఫీలింగ్ లేదు, కానీ ఇది నా వాడు అన్న ఫీలింగ్ మాత్రం నాకు ఎప్పుడు ఉండేది బ్రహ్మర్షి పత్రిజీని చూస్తే. మరి అలా ఆ చెంటలో మొదలైన ప్రయాణం ఇంటింటా ధ్యానం, గుడిలో ధ్యానం. అంటే అప్పటి వరకు మనసు మాయలో ఉండటం చేత అన్ని పొందాం. కర్మ సిద్ధాంతం అనే విషయం తెలిసాక నా జీవితాన్ని నేనే ఇష్టంగా రాసుకున్నాను కాబట్టి నా జీవితాన్ని నేనే మార్చుకోవాలన్న వాయిస్ నాకు ఇన్నర్ నుంచి వినపడి, మరి అప్పుడు దీన్ని ఎలా మార్చుకోవాలి అనుకున్నప్పుడు దానికి సంబంధించిన రీజన్స్ అన్ని కూడా నాకు తెలుస్తూ ఉండేది. అది ప్రతిదీ నేను సంసారంలో అప్లై చేశా. మొదటి ఆరోగ్యాన్ని పొందా, తర్వాత సంసారంలో మెలకువలు ఒక స్త్రీగా మరి నిర్ణయాలు తీసుకున్నా, అద్భుతంగా నా సంసారాన్ని చక్కదిద్దుకున్నాను. మరి అందరికీ ఆదర్శవంతంగా ఎప్పుడైతే కనపడ్డామో ధ్యానం అనే దానికి వస్తూ ఉండేవారు. అలా గుడిలో మరి ధ్యానం పెడుతూ ఉంటే మధ్యాహ్నం 2 గంటలకు ఎందుకు అని అడిగేవారండి. తాళాలు ఇచ్చేవారు కాదు. మేము ఏదో కార్యక్రమాలు చేయడానికి కాదు, సాధన కోసం అడుగుతున్నాం. ప్రతి దేవాలయం ధ్యానాలయం అని చెప్పారు ఋషులు. మాకు తాళం కావాలి అనగానే వాళ్ళు ఇస్తూ ఉండేవారండి. 40 రోజులు అయిన తర్వాత ఆ ఆలయ అధికారి చెప్పారు, మేము ఎన్నో సంవత్సరాల నుంచి ఈ గుడిలో చేయవలసిన మార్పులు ఇప్పటి వరకు జరగలేదమ్మా. మీ ధ్యానం మొదలు పెట్టిన తర్వాత ఇక్కడ జరగవలసిన మార్పులన్నీ మేము చేశాము అని ఆలయ అధికారి చెప్పడం జరిగింది. అలా వాళ్ళు
ధ్యానాన్ని ఇంట్రెస్ట్ గా తీసుకోవడం జరిగింది. అలా మొదటి మెట్టు ఎక్కటం జరిగింది. ఆ చేసుకున్న పుణ్య భాగం మా అమ్మాయి గుడివాడ కృష్ణా జిల్లా చదువు నిమిత్తం వెళ్ళింది. మేము కూడా ఫ్యామిలీ అక్కడికి మార్చాలి. తెలియని గ్రామం. కానీ నేను ఫ్యామిలీ వెళ్ళిన తర్వాత ఇక్కడ సొసైటీని నేనే స్వయంగా తెలుసుకోవాలని ఎంతమంది అడిగినా పిరమిడ్ అన్న ఎవరు చెప్పగలిగేవారు కాదు. ఆ రోజు ఫోన్‌లో స్పిరిచువల్ రియాలిటీ సీడీ వేశారు కేబుల్‌లో. ఆయన్ని నేను ఫోన్ చేసి కనుక్కోగా, మా సిస్టర్ ఇంట్లో 3 డేస్ నుంచి మొదలుపెట్టారు మేడం అని ఆయన అడ్రెస్ ఇచ్చారు. మా హౌస్ ఓనర్ గారిని తీసుకొని నేను అక్కడికి వెళ్లి ధ్యానం చేశాను. మేడం మీ ఎక్స్‌పీరియన్స్ ఏంటి అని అడిగారు. అప్పుడు ఇక్కడ ధ్యాన ప్రచారం జరగాలి మేడం అన్నాను. ఓకే. కొన్ని సంవత్సరాలుగా జరుగుతుంది. ఇప్పుడు నెమ్మదించింది కాబట్టి, మీకు అనిపించింది కాబట్టి మళ్ళీ వెళ్దాం మేడం అని చెప్పారు. ఇంతకీ ఆ రోజు పత్రి సార్ పుట్టినరోజు. పక్కన నందివాడలో ప్రోగ్రామ్ చేస్తున్నారని ఆమె నన్ను ఆహ్వానించడం జరిగింది. నేను ధ్యానంలో కూర్చోగానే నాకు అప్పుడు అనిపించింది ఏంటి అంటే, బ్రహ్మర్షి పత్రిజీ పుట్టినరోజు నాడు నాకు గుడివాడ నేను ఇంకొక మైలురాయిగా ఎదగడానికి నాకు గిఫ్ట్ ఇచ్చారు అన్న విషయం నాకు అర్థమైంది. అలా మేము ప్రచారం మొదలుపెట్టాం. నాతో పాటు ఉన్న వాళ్ళు కొంచెం ఆగినా నేనెప్పుడూ కూడా చెప్తున్నాను, ఒక్కదాన్ని అనే మాట లేదు. వెళ్ళిపోవటమే పదయ్యేటప్పుడు పని చేసుకుని వెళ్ళిపోవటం. మా వీధిలో ఒకరికి పాంప్లెట్ ఇస్తూ ఉంటే ఆమె చెప్పారు, నేను ఆర్ట్ ఆఫ్ లివింగ్ చేస్తున్నాను అనిత, ఈ ధ్యానం చాలా బాగుంది, నేను ఇది మొదలు పెడతాను అని చెప్పి ఆమె మొదలు పెట్టటం, నాతో పాటు సెంటర్కి రావటం, ధ్యానం చేయటం, ఇట్లా చేస్తూ ఉన్న సమయంలో మా మేనమామను పిలవాలనుంది, మా ఇంట్లో నేను ధ్యానం పెట్టుకుంటాను అని చెప్పి మరి వెళ్ళి పిలుద్దాము, కొన్ని రోజులుగా నేను మాట్లాడట్లేదు అని. సరే అని మేమిద్దరం వాళ్ళ మేనమామ గారి ఇంటికి వెళ్ళాం. వెళ్తే ఆయన పడుకుని ఉన్నారు. నేను చెప్పిన ధ్యాన విషయాలన్నీ విన్నారు. చాలా బాగుంది, నేను వస్తాను అన్నారు. కానీ రాలేదు. కబురు పంపించారు. 50 సంవత్సరాలుగా ఉన్న నా బిడ్డ కొన్ని సంవత్సరాలుగా చైర్లోనే ఉండిపోయాడు. ఆయనకేమన్నా గుణం కనపడుతుందా అని చెప్పి. వెంటనే నేను సరే అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళటం. ఒక పాడుబడని ఇల్లనమాట. మెట్ల మించి నన్ను తీసుకుని వెళ్తూ ఉన్నారు మేడ మీద. వెళ్ళగానే తాళం తీశారు. తాళం తీస్తే అక్కడ ఒక వ్యక్తి కూర్చుని ఉన్నారు. 2 కాళ్ళు చీము రక్తాలు కారుతూ ఉన్నాయి. మొహం చూస్తే చిరునవ్వు, చిన్న టవల్ కట్టుకుంటూ కూర్చున్నారు. ఈ వ్యక్తికి బాగుంటుందా అని చెప్పి అడిగాను. ఒక్కసారి షాక్ అయ్యా. అలాంటి వ్యక్తి నేను ఎప్పుడూ చూడలే. కానీ కళ్ళు మూసుకోగానే చేస్తే ఇట్లాంటి కేసే చెయ్యాలి. ఒక పిరమిడ్ హ్యాండ్ చేయని నాకు ఫింగర్ నుంచి రావచ్చు. వెంటనే ఇంటికి వచ్చి ఒక పిరమిడ్ తల మీద హ్యాంగ్ చేసి, నాన్నగారు రోజు ధ్యానం చెయ్యండి అని చెప్పి. వినబడుతుందా బంగారు? అప్పుడు ఆయన, నాకు ఈ ధ్యానం గురించి తెలీదు, నువ్వు రోజు వచ్చి నేర్పిస్తావా అన్నారు. అంతకన్నా గొప్ప భాగ్యం ఏమో అని చెప్పగానే ఆయన చాలా అంటే ఏ టు జెడ్ అండక పనులన్నీ ఆయనే అమ్మ చెయ్యాలన్నమాట. వెళ్ళగానే అనేవారు 2 రోజుల తర్వాత, అమ్మ నిన్ను చూడగానే ముందు సరి చేసుకోవాలిరా అని చెప్పి అనేవారు. నేను చాలా ఆత్మీయంగా ఆయన పలకరిస్తూ మంచి విషయాలు డిస్కషన్ చేస్తూ కాసేపు ధ్యానం చేస్తూ ఉండేదాన్ని. ఒక వారం తర్వాత చెప్పారు, అమ్మ షిరిడీ సాయినాథుడి పుస్తకం చదువుతున్నాను, ఆయనలో ఉన్న ఆత్మీయత నీలో కనిపిస్తుంది, ఆయనే నిన్ను పంపించారని చెప్పి నాన్న నన్ను చాలా ఆత్మీయంగా పలకరించారు. అన్నయ్య అలా కూర్చునేవారు, మీ ఇద్దరం ధ్యానం చేశారు. ఇంకొక 4 రోజుల తర్వాత అమ్మ పైకి వచ్చారు. అమ్మ పిరమిడ్ లో ధ్యానంలో ఇంత శక్తి ఉందా? ఇప్పటి వరకు కూడా అన్న తనకు తనే బాత్రూమ్ క్లీన్ చేసుకునేవాడు. కానీ పిరమిడ్ హ్యాంగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఆయన బాత్రూమ్ ఆయనే క్లీన్ చేసుకున్నాడు ఇవాళ. ఇంత గొప్ప మార్పు ఉంటుందా? మొహంలో కూడా కవళిక మారింది అని చెప్పి ఆవిడ అనుభవం చెప్పారు. 8 గంటలు ధ్యానం చెయ్యాలమ్మా, ఒక తల్లిగా బిడ్డకి లింక్ ఉంటుంది అని చెప్పా. ఓకే అన్నారండి. ఆవిడ కాళికామాత భక్తురాలు. ఎప్పుడైతే ధ్యానం చేసిందో ఆవిడ జన్మ పరంపర అంతా తెలుసుకుని ఆవిడ ఈ పని కోసమే ధ్యానానికి మరి ఇలా పరిచయం అయిందని తెలుసుకుని చక్కగా సాధన చేసేవారు. నాన్నగారు సహకరించేవారు. అలా సీడీలు గాని చక్కని మాస్టర్స్ గాని ఆ గదిలో ఎప్పుడు కార్యక్రమం జరుగుతూ మేము సాధన చేస్తూ ఉండేవాళ్ళం అమ్మ. ఒక నెల రోజులు అయిన తర్వాత మరి వాళ్ళ మనవరాలు డాక్టర్, నువ్వు ధ్యానం గురించి చెప్పమ్మా అంటే ఆ రోజు నాకు తెలియకుండానే పిరమిడ్ శక్తి గురించి అనర్గళంగా అక్కడ మాట్లాడటం జరిగింది ఆమెతో. చిట్ట చివరి కన్నా ఒక పెద్ద మెగా పిరమిడ్ ఉండి ఉంటే ఇవాళ అన్నకి ఈ పరిస్థితి వచ్చేది కాదు.
మరి ఎవరింటికి మీరు తీసుకురానంటున్నారు. ఎవరైనా స్థలం ఇస్తే చెప్పండి నాన్నగారు. నేను ఇక్కడ వెతుకుతున్నారన్న విషయం నాకు అర్థమైంది అని చెప్పి నేను చెప్పా. ఇంటికి వెళ్ళాను. భోంచేస్తూ ఉంటే నాన్నగారు కాల్ చేశారు. అమ్మా, విశ్వ కళ్యాణం కోసం స్థలం వెతుకుతున్నారు అని చెప్పావు కదా! ఆ స్థలం నేనే ఇస్తాను. నేను ఫ్రీగా ఇస్తానని నాన్నగారు చెప్పడం జరిగింది. వెంటనే సీనియర్ మేడం మన రాజకుమారి మేడంకి కాల్ చేసి, అమ్మా ఇలా అంటున్నారు అనగానే ఆవిడ స్వీట్ బాక్స్ తీసుకొచ్చి వచ్చారండి. ఆ ఋషిని నాకు చూపించమ్మా అని. నిజంగా ఆయన పేరే ఋషికేశ్వరరావు. ఎప్పుడైతే మేడం నన్ను కలిసి తీసుకుని వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడితే నాకు కళ్ళంట నీళ్లు ఆగలే. ఈ విశ్వ కళ్యాణంలో నాకు వంతు పాత్ర ఇచ్చారు. నా ఇంట్లో నేను ఉంటే ఈ భాగ్యాన్ని నేను కోల్పోయాను. గుడివాడ రావడానికి ఒక కారణం ఉంది అన్న విషయం ఆ రోజు నాకు అర్థమైందమ్మ. ఇన్నాళ్ళు ఈ ఋషి ఇక్కడ దాగున్నాడా అని చెప్పి మేడం మా కృతజ్ఞత చెప్పటం, మేమందరం కూడా ఆ స్థలంలోకి వెళ్ళి 40 ఎకరాల ప్లాటు మీకు ఏది కావాలో అది తీసుకోండి అన్నారు ఆ రోజు నాన్నగారు. అందరం సాధన చేస్తూ ఉంటే ఆ పిరమిడ్ లో మరి ఒక సీనియర్ మాస్టర్ కూర్చోగాని ఒక త్రేతాయుగం నాటి యోగి దర్శనమిచ్చారండి. మీరు ఎవరు అనగానే మనిద్దరం స్నేహితులం. కాలానుకృతంలో నువ్వు ఈ విధంగా వచ్చావు. కానీ నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ భూమి అన్యాక్రాంతం కాకుండా ధ్యానంలో ఉన్నాను. ఇప్పుడు ఇది పిరమిడ్ సొసైటీకి అంకితమైంది కాబట్టి నా తపస్సు పూర్తయింది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అలా వచ్చింది శ్రీ రమణ మహర్షి పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రం. మరి అందరం మహిళలుగా చక్కగా కూడుకుని ఎవరి పని ఏది చెయ్యాలో ఆడుతూ పాడుతూ చక్కగా నిర్మాణం చేసుకున్నదే శ్రీ రమణ మహర్షి పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రం 60/60. బాబాతో ఉన్న భక్తులు ఎంత ప్రేమగా ఆ బాబా మందిరం నిర్మించుకున్నారో అట్లా నేను ఆ పిరమిడ్ నిర్మాణంలో అన్ని అనుభూతులు చెందా. రాళ్ళు వేరటమే కాదు, గడ్డి కోయటమే కాదు, డొనేషన్లే కాదు, గో సేవయే కాదు, అలా అన్ని భాగ్యాలు నేర్చుకున్నాను. పిరమిడ్ మాస్టర్ అంటే అన్నీ తెలిసుండాలి, అన్నీ చెయ్యాలన్న సంకల్పం నాకు ఉండేది. అందుకు ప్రకృతి నాకు అన్ని భాగ్యాలు ఇచ్చింది. మరి ఇంకొక మెట్టు అద్భుతంగా నేను రమణ మహర్షి దగ్గర ఎదగటం జరిగింది. మరి మహాత్ములు చెప్పిన సూక్తుల్లో ఎన్నో విషయాలు నా హృదయాన్ని తట్టాయండి. అవన్నీ కూడా ఎందుకంటే ధ్యానం చేస్తే ఆస్తి, ధ్యాన ప్రచారం చేస్తే అంతస్తు. ధ్యానం పుష్పం అయితే ధ్యాన ప్రచారం పుష్పం యొక్క సుగంధం. సుగంధం లేని పుష్పం పుష్పమా అన్నారు మహర్షి. అలా మనకి పత్రిజీ సేవ అనే భాగ్యం ఇవ్వబట్టే, ఈ ధ్యాన సేవ భాగ్యం ఇవ్వబట్టే, ఈ ఆత్మ సేవ ఇవ్వబట్టే స్వామి కార్యం స్వకార్యం రెండు జరుగుతాయండి. అంటే మనం ఏదైతే సత్యం చెప్తూ ఉన్నామో అది మన జీవితంలో అప్లై చేస్తున్నామా అన్న క్వశ్చన్ మనకు తెలుస్తుంది. మరి మనం చెబుతూ ఉండటంతో పాటు మనం కూడా ఎదుగుతాము అన్న విషయం నా జీవిత అనుభవంగా నేను నేర్చుకున్నాను. మాట్లాడటం, తినటం, బట్ట కట్టుకోవటం, ప్రవర్తించటం, సర్దుకోవటం, స్త్రీగా మెలగటం అవన్నీ కూడా నేను సేవలోనే నేర్చుకున్నాను. కాబట్టి ఈ పిఎస్ఎస్ నా జీవితానికి అద్భుతమైన మలుపురాయి. అందుకే ప్రతి ఒక్కరూ కూడా ఎవరు నేను ధ్యానానికి వెళ్ళినా నా నెంబర్ ఇస్తా. ఒక తల్లి లాంటి పిరమిడ్ సొసైటీ మీకు ఎప్పుడు ఏది కావాలన్నా కాల్ చేయండి, ఏ విషయంలో అన్నా మీకు సపోర్ట్ ఉంటుంది అని. ఎందుకంటే ఇదంతా మన అద్భుత కుటుంబం. ఇలాగే ఎన్నో నేను సొసైటీలను కూడా కలవటం జరిగింది. వాళ్ళకి ఒక మాస్టర్ గా ఆహ్వానం పలకటం, వాళ్ళని కూడా కలుపుకోవటం, ఎన్నో ఆర్గనైజేషన్ చేసే భాగ్యం కూడా నాకు ఈ పిఎస్ఎస్ ద్వారా. మరి ఎప్పుడైతే స్కూలు కాలేజీలు చెప్పటం, శాఖాహారాలు ఓన్ గా చేయటం, అప్పటి వరకు ఒక గ్రామంగా ఉన్నదాన్ని కృష్ణా జిల్లాలో ప్రతి గ్రామం పుయ్యూరు శివగారు ఎన్నో క్లాసులు నిర్వహించి ఉండేవారు. ఒక గంట ఒక్కొక్క ఊర్లో అలా గంట చెప్పే విధంగా ప్రతి గ్రామానికి వెళ్ళి ఓన్గా చక్కగా వెళ్ళి చెప్పే అలవాటు. అంటే ఆటోలు ఎక్కడం, దిగడం, బస్సులు ఏ టైం అయినా వెళ్ళి అన్ని కుటుంబం నుంచి సపోర్ట్ రావటం, అలా ఎన్నో గ్రామాల్లో మరి ఈ సేవ చేసుకునే భాగ్యం నాకు దక్కింది. ఈ ప్రయాణంలో ఎంతో మంది సహోదరులు నాకు ప్రతి దానికి సపోర్ట్ ఇవ్వటం, ఒక తండ్రిగా, చెల్లిగా, అక్కగా, బిడ్డగా ఎంతో మంది నాకు ఆత్మబంధువులు మరి చేసే భాగ్యం దక్కింది. అలాగే పత్రి సార్ని కలవగానే పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా వచ్చినప్పుడు, సార్ నేను ఏమి చెయ్యాలి అంటే
ఆచంట నుంచి పోటీ చేయన్నారు. వెంటనే మరి గుడివాడలో ఉన్న ఆచంటలో వాళ్ళందరూ మాస్టర్స్ యొక్క సపోర్ట్ తో ఆధ్యాత్మిక సేవే అసలైన సేవ, ఆధ్యాత్మికవేత్తలే పరిపాలకులు కావాలి, ఈ విధంగా ధ్యానం అందరికీ పరిచయం చేయాలి అని చెప్పి మరి ఒక ఎమ్మెల్యేగా పిరమిడ్ పార్టీ నుంచి నామినేషన్ వేయటం, ఆ 10 రోజులు కూడా మొత్తం మన ఆచంట మండలం అంతా కూడా ఈ గ్రూప్ తో ధ్యాన పరిచయం చేసే భాగ్యం, ఇలా ఒక సేవకురాలుగా నాకు ఎంతో అనుభవం కలిగింది. నీ అనుభవం ఏంటి మేడం అని ఓ సార్, మీకెంతమంది అభిమానులు ఉన్నారు? నాకు అంతే అభిమానులు ఉన్నారు సార్ అని. ఒక్క నామినేషన్ వేస్తాను అని చెప్పి సార్ ప్రత్యేకంగా ఆచంట వచ్చి థ్యాంక్స్ చెప్పారమ్మా. అది గురువు అంటే. ఇంత అద్భుతంగా ఆయన నా వెన్నంటి ఉంటారని, ఎంతో అద్భుతంగా ఒక ఆధ్యాత్మిక రథం నన్ను ఎక్కించావా, రథం నన్ను ఎక్కించావా, నాకు ఏమి అవకాశం ఉంది, నాకు ఏమి అర్హత ఉంది అని అనుకునేదాన్ని. మేడం ధ్యానం శాకాహారం చాలు అని చెప్పేవారండి. అసెంబ్లీలో కలుద్దాం మేడం అనేవారు. ఎప్పుడు అలా ఉత్సాహపరిచేవారు అనమాట. అందుకు ఆయనలో నేను తల్లిని, తండ్రిని, గురువుని, దైవాన్ని, బిడ్డని అందరినీ నేను కూడా ఆ గురువులో చూశానండి. ఆ గురువుకి ఎప్పుడు కూడా ఈ ఆజాన్మతం కూడా నేను ఎప్పుడు కృతజ్ఞతతో ఉంటా. అలా అందరి గురువుల్ని కూడా మనకు పరిచయం చేసి, నీకంటూ కూడా ఒక స్థానం ఉంది అని మనని ఒక పుత్రంలా తయారు చేయడానికి వచ్చిన గురువే మన బ్రహ్మర్షి. కాబట్టి అందరం కూడా ఈ ధ్యానం చేస్తూ, ఇది 10 మందికి చెప్తూ, మనకంటూ ఉన్న జీవితాన్ని భూమి మీద పుట్టినందుకు చిట్ట చివరి జన్మ చేసుకుంటూ మనకు ఉన్న ఉన్నత స్థానాన్ని నిలబెట్టుకోవడానికి గొప్ప అవకాశం పిరమిడ్ సొసైటీ మూమెంట్. మరి ప్రతిదీ కూడా ధ్యానంలోకి వచ్చి నేర్చుకునేదాన్ని. సర్వరోగ నివారికి, మూలానికి చేరతాం, ఇలాంటి పదాలన్నీ ఇంతకు ముందు వినలే. ఎప్పుడైతే స్వీయంగా అనుభూతి పొందానో సంపూర్ణ ఆరోగ్యాన్ని, ఆ ప్రాణశక్తి ద్వారా నా నాడీ మండలం శుద్ధి జరిగి ఇదంతా కూడా మనం అద్భుతంగా దీన్ని మలుచుకోగలము అన్న విషయం మనకి అర్థమైంది. కాబట్టి చక్కగా ఈ విషయాన్ని సార్థకత చేసుకున్నాం. ధ్యానం అంటేనే మరి ఇంత అద్భుతమైన మైలురాయి అని చెప్పి ధ్యానం ద్వారా నేర్చుకోవటం జరిగింది. అలా బ్రహ్మర్షి పత్రిజీని నేను ఎప్పటికీ కూడా మర్చిపోలేనమ్మా. మరి కృష్ణా జిల్లాలో ఉండగా 30-50 కిలోమీటర్లు ఎక్కడ దూరంలో ఉన్నా పత్రిసాని వెళ్ళి కలవటం జరిగింది. ఎందుకంటే మన జన్మ కర్తవ్యాన్ని గుర్తు చేసేది. ఆ క్షణంలో మనం సాధన చేస్తూ ఉన్న, సాంగత్యంలో ఉన్న, ఏ మాత్రం మాయలో ఉన్నా ఆయన కనుచూపు మేరలో అవన్నీ కూడా క్లీన్ అయిపోతాయనే విషయం స్వయంగా ఎన్నో అనిపించింది. మరి అలాంటి గురువుకి ఏ విధమైన సేవలు అంటే ఏది అవకాశం ఉన్నా మేము అక్కడ చేసుకునే భాగ్యం దక్కింది. అలా గురువుకి చేసుకునే భాగ్యం ఈ ధ్యానం ద్వారా దక్కిందండి. మనమందరం కూడా ఇప్పుడు గురువు లేరు అని మనం కాకుండా ఆ గురువు ఇచ్చిన మార్గాన్ని 18 ఆదర్శ సూత్రాల ద్వారా, అలాగే మనకి వ్యక్తిగత సూత్రాల ద్వారా చాలా అద్భుతంగా మనం నేర్చుకోవటం అన్నది. ఎందుకంటే పత్రిసాన్ని గమనిస్తూ చాలా విషయాలండి మాట్లాడేది, చూసేది, వండి కూడా చూపించేవారు ఆయన. ఎలా వండాలో చెప్పారు, ఎలా మెలగాలో చెప్పారు. అవన్నీ కూడా గమనించి ఆ గురు మార్గంలో ఎన్నో విషయాలు నేర్చుకోవటం జరిగిందమ్మా. అలా మౌన ధ్యానం ద్వారా కూడా నేను చాలా విషయాలు గుడివాడలో నేర్చుకోవడం జరిగింది. అలాగే మరి ర్యాలీల ద్వారా, ఎందుకంటే భూమి ఉద్ధరణ కావాలంటే మన ఉద్ధరణే భూమి ఉద్ధరణ. ఎప్పుడైతే శాకాహారాలు చేస్తూ ఈ సత్య ధర్మం కోసం నువ్వు వాయిస్ ఇస్తూ ఆ భూమి మీద నడుస్తూ ర్యాలీలు చేస్తూ ఉన్నావో భూమి పులకిస్తుందట. వీడురా నా బిడ్డ అని చెప్పి మరి ఎంతో మంది గురువులు, మరి థర్డ్ ఉన్న మాస్టర్స్ అందరికీ కూడా ఈ ర్యాలీలో మనతో పాటు పాల్గొని ఎంతో ఆనందం వ్యక్తం చేస్తారన్న విషయాలు ఆ ర్యాలీల ద్వారా తెలుసుకుంటున్నాం. అంటే ఈ రోజు పిఎస్ఎస్ మూమెంట్ అంటే అందరి గురువుల యొక్క కళ ఈ రోజు సాకారం కాకపోతుంది. మరి అలాంటి అవతార పురుషుడే బ్రహ్మర్షి పత్రిజీ. మనతో పాటు ఉంటూ మనల్ని చక్కగా తీర్చిదిద్దుతూ మరి ఈ యుగానికే అందరినీ అద్భుతంగా తయారు చేసే మహానుభావుడండి.
కాబట్టి ఆయనలో బుద్ధుడు, రాముడు, కృష్ణుడు, అల్లా, జీసస్ ఎంత మంది యోగులు ఉన్నారో అందరూ కూడా ఆయన ద్వారా ఈ భూమి మీద సాకారం కాబోతుంది. అలాంటి బ్రహ్మర్షి పత్రిజీ యొక్క మార్గంలో మన మన జన్మ ధన్యం. ఇంకా చెప్పాలి అంటే స్త్రీగా జన్మ ఇంకా అద్భుతం. అలాంటి జన్మ తీసుకున్న మనం ఎన్నాళ్ళు దుఃఖంలో ఉన్నాం, వండటం, వార్చటం, ఏడవటం, చెప్పుకోలేకపోవటం, ఎందుకు ఈ జన్మని విసురుకున్నాము. కానీ కరెక్ట్ గానే ఎంచుకున్నాము అని ఈ సాధనలోకి వచ్చాక అర్థమైంది తల్లి. కాబట్టి ప్రతి స్త్రీ జ్ఞానవంతురాలు కావాలి. ఈ సత్యాన్ని అందరికీ చెప్పాలి, ఈ సత్యాన్ని అందరికీ పంచాలి. ఈ భూమిని స్వర్గధామం చెయ్యాలి అంటే మనమందరం కూడా ఈ మార్గంలో నడుస్తూ 10 మందికి ఆదర్శం కావాలి అన్నదే ఈ జ్ఞాన మార్గం. కాబట్టి ఫ్రెండ్స్ అందరం కూడా మనం మై డియర్ ఫ్రెండ్స్ అని చెప్పారు బ్రహ్మర్షి. ఎవరితో? తోటి వారితో, తల్లిదండ్రులతో, ఇరుగు పొరుగులతో, అలాగే జీవులతో, అలాగే మొక్కలతో, భూమాతతో, ప్రతి ఒక్కరిను కూడా స్నేహం చెయ్యాలి. ఎందుకు అంటే ఈ యుగం మైత్రేయ యుగం. అంటే స్నేహం ద్వారానే మనం ఏదైనా సాధించగలం. కాబట్టి అలాంటి మైత్రేయ బుద్ధుడే బ్రహ్మర్షి పత్రిజీ. ఈ ధ్యానం మనం ఉచితంగా ఎందుకు అందించగలుగుతాము అంటే మరి ఈ ధ్యాన సేవే ఉన్నతమైంది కాబట్టి పండితుడి నుంచి పామరుల వరకు కూడా ఈ ధ్యాన సేవ మనం అందించాలి. మొక్కలు మరి ఒక పువ్వు గాని ఒక ఆకు గాని రోజుకు 7గురికి ఆక్సిజన్ అందిస్తుందటండి. అంటే నువ్వు ప్రకృతిని తుంచితే 7గురికి ఆక్సిజన్ నువ్వు తుంచినట్లు లెక్క. మరి మనం ప్రకృతిని సంరక్షించాలా, తుంచాలా? ఈ సత్యం ధ్యానంలోకి వచ్చాక అర్థమైంది. నేత్రానందం కోసం భగవంతుని పేరుతో మనల్ని ప్రకృతిని పాడు చేస్తున్నాం. గమనించారా? కాబట్టి ఈ ఆక్సిజన్ విలువలు పెరగాలి అంటే విరివిగా మొక్కలు పెంచాలి, వాటిని పంచాలి, వాటిని సంరక్షించాలి. ఇది ప్రతి మనిషి కనీస బాధ్యత. ఒక పిరమిడ్ మాస్టర్ అయినా కదండి, కనీస మినిమం బాధ్యత. కాబట్టి మనం అందరం కూడా విరివిగా మొక్కలు పంచాలి. మనం ఇందులోనే బృందావన్ హెల్పింగ్ హ్యాండ్స్ అని ఒక పిరమిడ్ మాస్టర్ మనకు పరిచయం అయి చక్కగా ఈ ప్రాజెక్ట్ చెయ్యాలి మేడం అంటే స్వచ్ఛ భారత్ లో భాగంగా ఇలా నేను ఎన్నో స్కూళ్ళు, కాలేజీలు, గ్రామాలు తిరిగి కొన్ని వేల మొక్కలు చక్కగా అందరికి ప్రజెంట్ చేయడం, వారి యొక్క విలువ చెప్పడం కూడా జరిగింది. కాబట్టి ఆత్మ పుష్పం సమర్పయాలి. గంటలో వాడిపోయే పుష్పాన్ని నేను ఏమి చేసుకుంటాను, ఎప్పటికీ వాడిపోని పుష్పాన్ని నాకు సమర్పించు, అదే నాకు ఇష్టమైన పుష్పం అని మంత్రులు చెప్పారు. ఆత్మ అంటే తెలియదు, అది ఎలా వెళ్ళాలో తెలియదు, ఎలా సమర్పించాలో తెలియదు. ఎప్పుడైతే ధ్యానం చేశామో, స్వీయ అనుభవం పొందామో, బుక్స్ చదువుతూ ఉన్నాము, సజ్జనులతో తిరుగుతూ ఉన్నాము, సాంగత్యం చేస్తూ ఉన్నాము, ఈ జీవితమే మారిపోతుంది. అందుకే 4 పీఠాలు వేశాడు బ్రహ్మర్షి. కాబట్టి ప్రతి ఒక్కరూ సాధనతో పాటు ఇవన్నీ చేస్తూ ఉంటే 40 రోజుల్లో ఒక మనిషిగా తయారవుతాం. మహర్షి మాట, ముందు మనిషిగా తయారవ్వాలా లేదా? ఇన్నాళ్ళు ప్రతిదీ అడిగే, కానీ బ్రహ్మర్షి పత్రిజీ వచ్చాక అడగటం కాదు, నీకు ఏది కావాలో అది ఇవ్వటం నేర్చుకో. ఇస్తేనే వస్తుంది గాని అడిగితే రాదు, అర్హత ఉంటేనే వస్తుంది అన్న గొప్ప సత్యం బ్రహ్మర్షి పత్రిజీ మనకి పరిచయం చేశారు అమ్మా. కాబట్టి ఈ రోజు నుంచి ఇష్టమైన పుష్పాన్ని సమర్పిద్దాం. ఎంత అద్భుతమండి ఇది! ఒక కొబ్బరికాయ కొట్టాలా, పూలు సమర్పించాలా, నువ్వు ఉపవాసం ఉండాలా, యాత్రలు చేయాలా, ఇబ్బంది పడాలా, ఏమీ అవసరం లేదు కదా. మనం ప్రతి ఒక్కరూ కూడా చక్కగా సాధన చేస్తూ ఈ అద్భుతాన్ని అందరికీ పరిచయం చేస్తూ ఉంటాము. ఈ అద్భుతమైన విషయాన్ని మనం అనుభవంలోకి కాబట్టి ఆత్మ పుష్పం సమర్పయామి. ఆ ఇష్టమైన పుష్పాన్ని మనం చక్కగా ఆనందంగా అందిద్దాం ఫ్రెండ్స్. అలాగే జీవులు, మరి నువ్వు ఆ జీవుల నుంచే ఈ జన్మకు ఎదిగావు కాబట్టి నీ తోటి సహోదరుల్ని కూడా నువ్వు మరి చక్కగా వాటి జీవితాన్ని వాడు జీవించే విధంగా నువ్వు ప్రయాణం చెయ్యాలి. ఈ సత్యాన్ని అందరికీ చెప్పాలి అన్నారండి. అప్పటి వరకు రాత్రి అంటే భయం నాకు. ఎప్పుడైతే ఈ శాకాహార విశిష్టత తెలుసుకున్నానో, ఈ విషయాలన్నీ అందరికీ పంచుతూ ఉన్నాను, ఈ శాకాహార విశిష్టత తెలుసుకుంటూ ఉన్నాను, ఎప్పుడైతే మరి ఈ జీవుల్ని ప్రేమించాలన్న విషయం తెలుసుకుంటూ ఉన్నాను,
మరి అందరికీ కూడా చెప్తూ ఉన్నాను, ఈ భయం అంటూ పోయింది. ఇన్నాళ్ళ కుక్క అంటే భయం, పిల్లంటే భయం, పాము అంటే భయం. ఎప్పుడైతే ఈ విషయాలు తెలుసుకుంటూ ఉన్నానో ఆ భయం అనేది పోయింది. ప్రతి ఒక్కరిని పలకరించడం, హాయిని పలకరించడం, ఎంత రాత్రైనా మరి ఏ జీవులు ఉన్నా భయం లేకుండా వెళ్ళటం, ఇవన్నీ కూడా ఈ ధ్యాన సాంగత్యాల ద్వారా నేను తెలుసుకోవడం జరిగింది. కాబట్టి ధ్యానం అంటే జీవించే కథ, బ్రహ్మ విద్య, ఆత్మ విద్య, తపస్సు, చిట్ట చివరి చక్కని మీ. కానీ ధ్యానం తర్వాత ఒకటి ఉంది, లయం. పూజ, స్తోత్రం, జపం, ధ్యానం, లయం. ఈ లయం అనేది మన జీవితంలోకి రావాలి అంటే మనం ఖచ్చితంగా ధ్యానం చేసి తీరాల్సిందే. కాబట్టి ఈ ధ్యానాన్ని ఉన్నతంగా చేద్దాం, కర్మలు వెలిగేంత వరకు చేద్దాం. మనం ఎప్పుడైతే మనం అనుకున్నామో అవన్నీ వెలిగేంత వరకు కూడా మనం సాధన చేయాలి. అప్పుడే మన జీవితంలో ఏది అర్థమవుతుంది. కాబట్టి ధ్యాన జీవితమే దివ్య జీవితం. అందరితో స్నేహితులుగా ఉంటుంది. మై డియర్ గాడ్స్, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ గాడ్స్. మరి ఎప్పుడైతే మనం అందరం కూడా భగవంతునిగా తయారవ్వాలో అనుకున్నామో ఆ భగవంతుని జీవిత విధానాలన్నీ చెప్పిన జీవిత శాస్త్రాలను మనం చదవాలండి. బుద్ధుడిని చదవాలి, కృష్ణుని చదవాలి, రాముడిని చదవాలి, అల్లాని చదవాలి. ఈ తేటు స్నేహితులందరినీ మనం చదువుతూ ఉంటే మనం కూడా భగవంతులుగా ఎదిగే అవకాశం ఉంటుంది. అందుకోసం ఇచ్చారట పుస్తకాలు. పఠిస్తున్నాం, పారాయణ చేస్తున్నాం, పాటించట్లేదు అంటే అక్కడ శక్తి. పత్రిసారి ధ్యానాన్ని ముందుకు ఎందుకు తీసుకొచ్చారు అంటే శక్తి ఉంటేనే జ్ఞానం అంకురిస్తుంది. ఇవాళ అనారోగ్య, అశాంతి, ఒత్తిడికి కారణం శక్తి లోపం. ఆ శక్తి ఒక సాధన ద్వారానే వస్తుంది. కాబట్టి నిద్ర ఎక్కువ శక్తి సాధన ద్వారా వస్తుంది. కాబట్టి ఆహారాన్ని కన్నా మించిన శక్తి సాధన ద్వారా వస్తుంది. కాబట్టి ధ్యానాన్ని ముందుకు తీసుకువచ్చిన మహోన్నత వ్యక్తి, బట్టబయలు చేసిన మహోన్నత వ్యక్తి బ్రహ్మర్షి పత్రిజీ. కాబట్టి ధ్యానాన్ని పట్టుకుందాం. ఆరోగ్యం వస్తుంది, ఆనందం వస్తుంది, ముక్తి వస్తుంది, మోక్షం వస్తుంది, చిట్ట చివర జనం అవుతుంది, ఉన్న జీవితం ఉన్నతంగా ఉంటుంది. అన్ని కలిసిందే టాబ్లెట్ ధ్యానం. గంటలు అమావాస్య, పౌర్ణమి, పిరమిడ్ శక్తి, సామూహిక ధ్యానం చక్కగా సాధన చేయండి ఫ్రెండ్స్. మనం అందరం అద్భుతంగా మరి ఇప్పుడు ధ్యాన యుగం కాబట్టి ప్రతి ఒక్కరు ధ్యానం చెయ్యాల్సిందే. ఇది ఈజీ అయిన మెథడ్, శ్వాస మీద ధ్యాస. ఎందుకు అంటే శ్వాసకి మనసుకి లింక్ ఉంది. మనసు లేని స్థితి నువ్వు పొందాలి అంటే మనసుకు మూలమైన శ్వాసను పట్టుకోవాలి. అందుకే శ్వాస మీద ధ్యాస అనేది చెప్పడం జరిగింది. బుద్ధుడు 500 కఠోర సాధనలు చేసి మనకిచ్చిన అమూల్యమైన గిఫ్టే శ్వాస మీద ధ్యాస. ఎప్పుడైతే బోధి చెట్టు కింద కూర్చున్నాడో జ్ఞానోదయం అయింది అని చదువుకున్నాం. ఎలా జ్ఞానోదయం అయింది? మరి నేను సహజంగా జీవిస్తున్నాను, నీలో సహజంగా ఉన్న దాన్ని పట్టుకో అని చెప్పి చెట్టు బోధించిందంట బుద్ధుడికి. అప్పుడు మాట్లాడాలనుకుంటున్నాను, చెయ్యాలంటే చేస్తున్నాను, చూడాలంటే చూస్తున్నాను, నేను పట్టించుకున్నా పట్టించుకోకపోయినా నాలో జరిగేది ఏంటి అని బుద్ధుడు గమనించాడు. అది శ్వాస మీద ధ్యాస. ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెట్టాడు 3 జాముల్లో 300 జన్మలు చూసుకున్నాడట బ్రహ్మర్షి పత్రిజీ. ఆ జ్ఞానం ఏమిటి అంటే మనసుకు మూలం శ్వాస. కాబట్టి 500 కఠోర సాధనలు మీరు చెయ్యనక్కర్లేదు. మనసుకు మాయం చేసే శ్వాస మీద ఈ రోజు నుంచి మనం మొదలు పెట్టండి. ఇప్పుడు నాకు బుద్ధి వచ్చింది అని చెప్పాడట. ఇప్పటి వరకు సిద్ధార్థుడు ఇప్పుడు నాకు బుద్ధి వచ్చింది కాబట్టి నా పేరు అని చెప్పి ఆయన నామకరణం చేసుకున్నారు. 500 కఠోర సాధనలు అక్కర్లేదు. దుఃఖానికి కారణం మనసు, చావుకు కారణం మనసు, రోగానికి కారణం మనసు. ఈ మనసును మాయం చెయ్యాలంటే ఏ ఆసనాలు అవసరం లేదు. స్థిర సుఖాసనంలో ఈ శ్వాస మీద ధ్యాస, ఆనాపానసతి సాధన చేయండి. అన్ని అద్భుతంగా మీకు రిజల్ట్ వస్తాయని చెప్పిన మహోన్నత వ్యక్తే మరి బుద్ధ. ఆ బుద్ధ ధ్యానాన్ని వాళ్ళ అద్భుతంగా వెలుగులోకి తీసుకువచ్చిన వాళ్ళనాటి ఆనందుడే మన మహర్షి. కాబట్టి ఎప్పుడైతే శ్వాసను గమనిస్తూ ఉన్నామో కళ్ళు మూయగానే ఆలోచనలు వస్తున్నాయి అంటున్నారు. ఆలోచనలు రావండి, ఆలోచనలు వెళ్ళిపోబట్టి ఈ మైండ్ అంతా కూడా
ఈ ఖాళీ ఏర్పడుతున్నప్పుడు ఒక్క సెకండ్ లో ఈ బ్రహ్మరంధ్రం ద్వారా అపారమైన ఆ ప్రాణశక్తి ఈ నాడీ మండలంలోకి చేరి 1,72,000 నాడులు శుద్ధి చేయబడతాయి. ఇక ధ్యానం అంటే భగవంతుడితో కలయిక. అద్భుతమా కాదా చెప్పండి? మిగతా విధానాల్లో ఇలా ఉంటాం, ధ్యానంలో ఇలా భగవంతునితో కలిసి ఉంటే అన్ని తెలుస్తాయా లేవా? ఇలాంటి ఆత్మ విద్యే ఈ ధ్యాన విద్య. కాబట్టి మనం అందరం కూడా ఈ ధ్యానంలో చక్కగా మనం చెప్తున్నామండి. మనకి జగన్నాథ గట్టు కర్నూలు దగ్గర పిరమిడ్ సేవాదళ్ ధ్యాన మహాయజ్ఞం, పత్రిజీ ధ్యాన మహాయజ్ఞం జరుగుతుందండి. ఈ నెల మరి 31-2 తారీఖుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా మరి యజ్ఞానికి విచ్చేసి అందరూ కూడా ఆనందం పొందాలని మరొకసారి ఈ జూమ్ సెక్షన్ ద్వారా ఆహ్వానం పలుకుతున్నాం. ప్రతి ఒక్కళ్ళు కూడా మరి జగన్నాథ గట్టు, ఎందుకంటే ప్రతిసారి ఇది నా ఆత్మ అని చెప్పారంటమ్మా. అందరూ కూడా మరి ఆ యజ్ఞాన్ని దిగ్విజయం చేయాలని సేవాదళ కన్వీనర్ గా నేను కోనసీమ చేస్తున్నాను మేడం ప్రస్తుత వర్క్. కాబట్టి అందరూ కూడా ఈ సేవాదళ తరపున ప్రతి ఒక్కరిని ఆహ్వానం పలుకుతున్నాం. అందరూ తప్పనిసరిగా విచ్చేయాలి. థ్యాంక్ యూ మాస్టర్. ఏమన్నా అడగాలి అంటే ప్రశ్నలు అడిగి చెప్పాము. చాలా కర్మలు ఆగిపోతాయి. తెలుసో తెలియకో చాలా మంది తప్పులు చేసేది నోటి ద్వారా. ఎప్పుడైతే వారానికి ఒక రోజు మౌనం ఉన్నామో ఈ సరికాని మాటలు ముందు స్టాప్ అవుతాయి. అప్పుడు లోపల ఉన్న ఇన్నర్ ఇంకా ఎక్కువగా పనిచేయటం మొదలవుతుంది. మనం మాట్లాడకుండానే ఎన్నో పనులు చెయ్యొచ్చు అన్న విషయం ఆ రోజు మౌనం ద్వారా మనకి అర్థమవుతుంది. మరి ఇన్నాళ్ళు ఇన్నర్ పనిచేసిందా లేదా అంటే నా అనుభవం ఏంటి అంటే మనసు యొక్క మాయలో ఉన్నాం. ఎప్పుడైతే సాధన చేస్తూ ఉన్నామో మనసు ఆగిపోయి మనకి ఆ ఇన్నర్ చక్కగా ఆ సోల్ ఆ ఆత్మ పనిచేయటం చక్కగా పనిచేస్తుంది అనమాట. ఎప్పుడైతే ప్రతిదీ కరెక్ట్ గా ఫాలో అయ్యామో అది ఆత్మ పరిణితి చెందినట్టండి. అప్పటి వరకు మనసులో మాయలో ఉన్నాం. మౌనం ద్వారా ఇది ఎక్కువ సాధ్యమవుతుంది. ఫస్ట్ మనకి ఈ మౌనం అలవాటు కావాలి అంటే ఒక్కరిగా మౌనయజ్ఞాల్లో పాల్గొనాలండి. అందరి యొక్క ఎనర్జీస్ అప్పుడు ఎందులైతే ఉన్నామో అవి మనం తొందరగా ఇది అప్లై చేయడానికి, మాట్లాడలేని వాళ్ళే మన చుట్టూ కూడా ఉన్నప్పుడు కూడా మన మౌనం తొందరగా వేడకుండా ఆ యొక్క అనుభవం కూడా పొందే అవకాశం ఉంది. కాబట్టి మనం అందరం కూడా మౌన ధ్యానాల్లో విరివిగా పాల్గొనాలి. కాబట్టి ప్రతిదీ చెబితే మనకి అది అనుభవం కాదండి, ఎవరికి వాళ్ళకి రావాలి. వినటానికి బాగానే ఉంటుంది, ఆచరణలోకి రావాలి అంటే వారానికి ఒక రోజు మౌనం పాటించాలి. మౌనం ద్వారా చాలా అంతర్గతం అవుతుంది. ఏదైనా చూడండి, చెప్పగానే సమాధానం చెప్పేస్తే అది వేరుగా ఉంటుంది, ఒక్క క్షణం ఆలోచించి చెప్పిన సమాధానం వేరుగా ఉంటుంది. మరి అలా మౌనంగా ఉన్నప్పుడు నీలో మార్పులు ఎన్ని జరుగుతాయి. ప్రతిదీ పత్రిసారి అనుభవంగా నేర్చుకోమన్నాడు. చాలా గోల్డెన్ గిఫ్ట్లు ఇచ్చారమ్మా. మనం అవన్నీ తెలుసుకోవటం ఆచరించడంలోనే ఉంది. ఆయన రహస్యంగా చెప్పింది లేదు, చాటుగా చెప్పింది లేదు. అమ్మ కొత్త వాళ్ళకి పాత వాళ్ళకి వేరు, అందరికీ ఒకే సిలబస్ ఇచ్చారండి ఆయన. మరి అలాంటి సిలబస్ ను మనం ఉపయోగించాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, అనిత గారికి, భాగ్యలక్ష్మి గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం. మాస్టర్స్ ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం, అందరి చేత చేద్దాం. మాస్టర్స్ వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలనే పరమగురుల కోరిక, పత్రిగారి కోరిక, పత్రి మేడం కోరిక. మనం అందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.